హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజున వచ్చింది, ఈ నక్షత్రం యొక్క విశిష్టత ఏంటి, ఇంకా నక్షత్రం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ రోజున ఉంది, పూజ అభిషేకాలు ఏ సమయంలో నిర్వహించుకోవాలి, ఇంకా ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తా అండి. మాసానం మార్గశీర్షం అనే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు. మార్గశిర మాసం అనేది తెలుగు సంవత్సరానికి ఒక ఆభరణం లాంటిదని వాల్మీకి రామాయణంలో తెలియజేస్తుందండి. శివపురాణంలో సాక్షాత్తు పరమశివుడు బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరితో కూడా ఇలా అన్నాడు, నాకు ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టం. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంలో నేను కనపడకుండా స్తంభాకారం ధరించి మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి అనగా శివరాత్రి అన్నమాట, ఆ రోజుకు అగ్నిస్తంభ రూపంలోకి వచ్చాను. అందుకే నాకు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరియు మాఘమాసంలోని శివరాత్రి అత్యంత ప్రీతికరమైనది. ఈ కాలంలో నాకు చేసేటువంటి పూజ చాలా గొప్పది. నాకు కుమారస్వామి కన్నా ఇష్టమైన వారు భూలోకంలో ఎవరూ లేరు. ఎవరైతే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో నన్ను లింగ రూపంలో కానీ లేదా పార్వతీ సమేత విగ్రహ రూపంలో కానీ పూజిస్తారో వారు కుమారస్వామి కన్నా ఎక్కువ ఇష్టమైన వారు అవుతారు అని ఆ పరమశివుడు దేవతలందరితో ఈ విషయాన్ని అయితే చెప్తారండి. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ మార్గశిర మాసంలో 2024 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన తెల్లవారుజామున 2:20 నుండి 2024 సంవత్సరం డిసెంబర్ 17న తెల్లవారుజామున 1:13 వరకు మనకి ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. మనకి పూర్తి రోజు ఈ 16వ తేదీన ఉంది కాబట్టి ఈ రోజున మనం అభిషేకాలు పూజలు అవైతే నిర్వహించాలండి. ఇంకా ఈరోజు డిసెంబర్ 16 సోమవారం కావడం ఇంకా విశేషమైందండి. ఆ పరమశివునికి ప్రధానమైన ముఖ్యమైన రోజు అండి సోమవారము. ఆరుద్ర నక్షత్రం రెండు కలిసి వచ్చింది, చాలా మంచిదండి. ఈ అభిషేకాలు ఎలా నిర్వహించుకోవాలో నేను ఇప్పుడైతే తెలియజేస్తాండి. మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహానికైనా అభిషేకం చేసుకోవచ్చు, లేక శివలింగం ఉంటే శివలింగానికైనా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. లేదా అన్నం ముద్దని మనం శివలింగ రూపంలో చేసుకొని అలాగైనా అభిషేకం అయితే నిర్వహించుకోవచ్చండి. నేను ఇప్పుడు ఏ వాటితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయో వాటన్నిటిని కూడా వివరంగా చెప్తా అండి. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నా, ప్లేట్లో శివలింగాన్ని శుభ్రంగా గంగాజలం కానీ మంచినీళ్ళు కానీ వీటితో ఉంటే శుభ్రంగా ఆ శివలింగాన్ని కడుక్కోవాలంటే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి. ముందుగా ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తారు దేవుడు మనకి. తర్వాత పెరుగుతో అభిషేకం చేయాలి. పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బలము ఆరోగ్యం యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. తర్వాత తేనెతో అభిషేకించడం ద్వారా తేజోభివృద్ధి కలుగుతుంది. పంచదారతో అభిషేకం చేయడం ద్వారా దుఃఖం నుంచి విముక్తి అనేది కలుగుతుందండి. ఇలా నేను పంచామృతాలతో ముందుగా అభిషేకం అనేది చేసుకున్నానండి. ఈ పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత వాటన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని అవి ప్రసాదంగా స్వీకరించవచ్చు, లేదా ఏదైనా చెట్లో అయినా వాటిని వేయొచ్చండి ఎవరు తక్కువ ప్లేస్లో. మేమైతే ఇది అందరం ప్రసాదంగా స్వీకరించాము. తర్వాత ఆ శివలింగాన్ని శుభ్రంగా గంగాజలం కానీ వాటర్ కానీ వేసుకొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మిగిలిన ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి జలాలు, వాటితో నేను అభిషేకం చేస్తాను. పసుపు నీటితో అభిషేకం చేయడం ద్వారా మంగళప్రదాన మగును శుభకార్యములు జరుగుతాయి. చందనంతో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు ఇన్వడిస్తాయి. కొబ్బరి నీటితో అభిషేకం చేయడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. గరిక నీటితో అభిషేకం చేయడం వల్ల నష్టపోయిన ద్రవ్యము తిరిగి పొందగలుగుతారు. చెరుకు రసంతో అభిషేకించడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకం చేయడం వల్ల ఘోర దారిద్ర్యం నుండి విముక్తి లభించును. మారేడు అంటే బిల్వపత్రాలతో అభిషేకం చేయడం ద్వారా జలం చేత అభిషేకం చేయడం భోగ భాగ్యం లభించును. పుష్పోదకం చేత అభిషేకించిన భూలాభం కలుగును.
రుద్రాక్ష జలంతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యం ఇస్తుంది. భస్మంతో భస్మం నీళ్ళు ఉంటాయి కదండి, వాటితో అభిషేకం చేయడం ద్వారా మహాపాపాలు నశిస్తాయి. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృతి దోషం తొలగుతుంది. నీటితో అభిషేకించిన పోగొట్టుకున్నదంతా తిరిగి వస్తుంది. ద్రాక్ష రసంతో చేసిన ప్రతి దానిలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసంతో చేసిన శత్రుహాని హరింపచేస్తుంది. నేరేడ పండ్ల రసంతో అభిషేకం చేసిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటితో అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును. నవరత్నముతో అభిషేకించిన ధాన్యము గోవృద్ధి కలుగును. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనాంతరం ప్రసాదంగా పంచి పెడతారు. ఇలా శివుడికి అన్నిటితో అభిషేకం చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్న వాటితో కొన్నిటితోనే అభిషేకం చేసుకోవచ్చు. నా దగ్గర ఒక 7 రకాలు ఉంటే వాటితో అయితే అభిషేకం చేసుకున్నాండి. అలా అభిషేకం మొత్తం అయిపోయాక మళ్ళీ నీళ్ళతో శివలింగాన్ని శుభ్రం చేసుకొని, నా దగ్గర భస్మం ఉంటే ఆ భస్మాన్ని శివలింగం అంతా అని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో చక్కగా అలంకరణ చేసుకొని లాస్ట్లో కర్పూర హారతిని ఇచ్చి నా అభిషేకాన్ని అయితే పూర్తి చేశానండి. ఇలా శివుడికి బిల్వపత్రాలు అంటే శివుడికి చాలా ఇష్టం అండి. ఆ బిల్వపత్రాలను కూడా శివుడికి సమర్పించుకున్నాను. మీరు ఇలా ఇంట్లోనే ఎంతో సులభంగా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. నేను ఆ శివయ్య అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.